ఇదంతా చేసింది నేనమ్మా. ఏంటి ఇది ఇంకో కొత్త కదా? ఏం వాగుతున్నావు? ఈ కాంట్రాక్ట్ తీసుకోవాలనే టాపిక్ ఇంట్లో వచ్చినప్పుడు నువ్వు ఈ కాంట్రాక్ట్ వద్దు, ఇది రావడం చాలా కష్టం అని చెప్పావు. తారక్ నీ మాట వినకుండా ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంటానని నీతోనే ఛాలెంజ్ చేశాడు. నువ్వు కూడా ఈ కాంట్రాక్ట్ తారక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కదని ఛాలెంజ్ చేశావు. ఇంట్లో సింహంలా తిరిగే నువ్వు ఈ కాంట్రాక్ట్ విషయంలో ఓడిపోవడం నాకు ఇష్టం లేక ఈ కాంట్రాక్ట్తో తారక్ని ఎలా ఓడించాలా అని ఆలోచిస్తే నాకు ఈ ఒక్క ఐడియానే వచ్చింది. తప్పు అని నాకు తెలుసు, కానీ నిన్ను గెలిపించుకోవడం కోసం నువ్వు ఓడిపోవడం నేను చూడకుండా ఉండడానికి ఇంకేం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే అమ్మా ఇదంతా చేశాను. ఎందుకంటే ఇప్పటికే అసలు తారక్కి నీ మీద మర్యాద లేకుండా పోయింది. నువ్వేం చెప్పినా తను ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటాడు. నువ్వు చెప్పే మాటని ఎప్పుడు గౌరవించలేదు. ఇలాంటి సమయంలో నువ్వు మళ్ళీ ఈ కాంట్రాక్ట్ విషయంలో వాడితో ఓడిపోతే వాడి పొగరు నెత్తికెక్కుతుంది, ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇవన్నీ ఆలోచిస్తేనే ఎంతో భయంకరంగా అనిపించింది. అందుకే తప్పైనా పర్లేదని, ఎంత రిస్క్ అయినా పర్లేదని నేను ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు చెప్పేదంతా నిజమేనా? అమ్మా నిజమమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇదంతా నేను నీకోసమే చేశాను. నువ్వు ఓడిపోతుంటే చూడడం నాకు ఇష్టం లేదు. లేదంటే నేను ఎప్పుడైనా ఇలా చేయడం నువ్వు చూసావా? నేను నీ కూతుర్నమ్మా. అది మాత్రమే కాదు, నేను మా ఆయన కూడా నీకెంతో మర్యాద ఇస్తాం. ఇప్పుడు కూడా కేవలం నువ్వు తారక్ మీద గెలవాలన్న ఉద్దేశంతోనే చేశావు. కావాలంటే నిజమంతా నేను నలుగురు ముందు చెప్పమన్నా చెప్తాను, కానీ నీ మర్యాదకి ఏ భంగం రాకూడదనే నేను ఇలా నీ రూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నా అమ్మ ఎప్పుడు గెలవాలి, ఎప్పుడు తలెత్తుకొని తిరగాలని అనుకోవడం వల్లనే నేను ఇలా ఈరోజు దొరికిపోయాను. వాళ్ళందరూ ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వైనా నన్ను నమ్మమ్మా, ప్లీజ్ నమ్మమ్మా. నేను నిన్ను అనుమానించాల్సి వచ్చింది. నువ్వేం బాధపడకు, నేను అర్థం చేసుకున్నాను. అల్లుడికి కూడా చెప్పు, నేను ఆయన గురించి తప్పుగా అనుకోవడం లేదని. ఆయన మీద నాకే కోపం లేదని ఆయనతో చెప్పవే. ఆయనతో నేను మాట్లాడతానమ్మా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. సరే వెళ్ళు. హలో అమ్మా. ఇల్లు బాగా హడావుడిగా ఉన్నట్టుంది. అవునమ్మా, చాలా పెద్ద గొడవ. అందరూ ఒకరినొకరు భలే తిట్టుకుంటున్నారు. ఏదేమైనా మీరు చాలా గొప్పవాళ్ళమ్మా. కూర్చున్న చోటే కూర్చొని చాలా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు. మీరిచ్చిన లెటరు, గోల్డ్ కాయిన్స్ చాలా చక్కగా పనిచేశాయి. మహేంద్రయ్య గారు ఆ లెటర్ చదవగానే అందరు షాక్ అయిపోయారు. ఇదంతా చేసింది కోటి అని నమ్మారు. ఇక పైన పెద్ద పెద్ద గొడవలు అవ్వబోతున్నాయి. నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకక్కడ ఏం జరిగిందో కళ్ళ ముందు కనిపిస్తోంది. కానీ అమ్మా, ఇంట్లో వాళ్ళందరూ కాంచనమ్మ కోటి మీద కోపంగా ఉన్నా కాదాంబరి అమ్మగారికి మాత్రం కాంచనమ్మ మీద కోపం తగ్గిపోయినట్టుంది. అదేంటి, మనం వాళ్ళని చాలా రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం కదా. ఈ పాటికి కోపం చాలా హెవీగా ఉండి కాదంబరి గోలగోల చేస్తుందనుకున్నానే. కోపడ్డారమ్మా, కానీ కాసేపు అయ్యాక కాంచనమ్మ గారు కాదాంబరి గదిలోకి వెళ్ళి ఏదో మాట్లాడింది. దాని తర్వాత నుంచి కాదంబరి గారు నార్మల్ అయ్యారు. లోపలికెళ్ళి ఏం మాట్లాడిందో తెలీదు. ఈ కాంచన చాలా తెలివైన దానిలా ఉందే. ఏదో ఒకటి చేసి కాదంబరి దగ్గరైతే గ్రీన్ కార్డ్ తీసుకుంది. సరే, ఏది ఏమైనా సరే, మన ఇంటెన్షన్ అయితే కాంచనకు నీలవేణి మీద కోపం రావాలి. అదైతే జరిగింది కదా. నీలవేణి మీదైతే పీకల దాకా కోపంగా ఉంది. ఇంట్లో అందరి ముందు వాళ్ళ పరువు పోయింది కదా, చాలా కోపంగా ఉంది.
మనకు కావాల్సింది అదే. ఆ కోపాన్ని మనం కొంచెం కొంచెంగా ద్వేషం కింద మార్చాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకెప్పుడు కాంచన నీలవేణికి సపోర్ట్ చేయకూడదు. అవన్నీ నేను చూసుకుంటానమ్మా. ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు చెప్పింది చేస్తే చాలు. ఇది ఇలా చేయాలి. సూపర్ మేడం, మీరు చెప్పింది చేశామనుకో అన్ని బాగా జరుగుతాయి. నేను చూసుకుంటాను. కాదంబరి, నువ్వు ఒకసారి లోపలికి రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. నాకేం చెప్పొద్దు, నన్నేం అడక్కండి. నాకు కొంచెం చిరాగ్గా ఉంది, బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? కాశీకి వెళుతున్నాను. మీరు కూడా వస్తారా? ఇంట్లో జరుగుతున్న విషయాల్ని చూస్తుంటే చిరాకు రాకుండా ఇంకేం వస్తుంది. ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను కాసేపలా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను. ఇదే కరెక్ట్ టైం. ఏంటమ్మా అంత పెద్ద కట్ట తీసుకొచ్చా? మనుషులను ఏమైనా చంపేద్దాం అనుకుంటున్నావా? లేదన్నయ్య, మీరొక్కరే పనిచేస్తున్నారు కదా అని సహాయంగా ఉంటుందని నేను కూడా వచ్చాను. ఏమక్కర్లేదు, నేను చూసుకుంటాను, నువ్వు లోపలికెళ్ళు. అదేంటన్నయ్య, మనమందరం ఇక్కడ పని చేయడానికే కదా ఉన్నది. ఇచ్చే జీతానికి పని చేయకూడదా? అబ్బో, ఇచ్చే జీతానికి పనిచేసేంత నిజాయితీగా ఆలోచిస్తున్నావా? మంచిదే మంచిదే. మనిషి అన్నాక కొంచెం నిజాయితీగా ఉండాలి కదా. డబ్బులు తీసుకొని ఉండే ఇంటిని మోసం చేయలేం కదా. నువ్వనే మాట నిజమే, కానీ అందరూ అలా ఆలోచించరు కదా. ఎవరికి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా, ఎవరిని తొక్కుకుంటూ మనం ఎదిగిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు మనుషులు అలా ఎలా ఉంటారో కూడా నాకు అర్థం కావటం లేదు. అయినా మన యజమానుల ఇంట్లో జరిగే విషయాల గురించి మనం మాట్లాడకూడదు. ఏదేమైనప్పటికీ లోపల దాచుకోలేకపోతున్నా. కాంచన మేడం వాళ్ళ ఆయన ఇలా చేసుండకూడదు. ఆయన ఇంట్లో ఉంటూ ఆయన్నే ఇరికించడం ఏంటి? ఆయన ఓడిపోవడానికి ప్రయత్నాలు చేయడం ఏంటి? పెద్ద కుటుంబంలో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఏమైనా బాగుంటుందా? అస్సలు బాగుండదు. వాళ్ళు కూడా ఇలాగే ఆలోచిస్తే సమస్యలు ఉండవు కదా. కానీ ఏం చేయగలం, కొంతమంది బుద్ధులు అంతే. అదేం బుద్ధో తెలియడం లేదన్నా. మన యజమానింట్లో జరిగేవి మనం ఇలా మాట్లాడుకోకూడదు. ఆయన మనసు ఒప్పుకోక మాట్లాడుతున్నా. ఏమైనప్పటికీ కాంచనమ్మ కోటేశ్వరరావు గారు సొంత కుటుంబానికే ఇలా నమ్మక ద్రోహం చెయ్యొచ్చా? ఇంత పెద్ద కుటుంబానికి ఇలా చెయ్యడం మంచిది కాదు కదా.